నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు షేర్ చేయాలి అనిపిస్తే మొహమాట పడకుండా షేర్ చేసే ప్రయత్నం చేయరు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలుపుర్రి. ఈ వీడియోలో నేను చెప్పేది నిజంగా చాలా తక్కువే అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ వందే భారత్ వెబ్సైట్లో ఉంటుంది. ఆ లింక్ కూడా నేను కామెంట్లో పెట్టి పిన్ చేస్తా. ఖచ్చితంగా ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో ఈ చరిత్ర చదువుర్రి. నిజంగా ఈ చరిత్ర చదివినప్పుడు నేను బాధపడన్నా, లేకపోతే కోపంతో రగిలిపోవన్నా, లేకపోతే ఇంకేం చేయన్నా కూడా నాకు అర్థం కాలేదు. ఇటువంటి చరిత్రలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి మన హిందువుల దగ్గర, మన భారతదేశంలో. కానీ మనకు తెలియదు. తెలిసినా మనం పట్టించుకోం. ఎవరన్నా చెప్పినా కూడా చల్ అబద్ధం అని చెప్పేసి కొట్టిపడేస్తాం. మరి అట్లాంటి ఒక చరిత్ర నేను ఇప్పుడు మీకోసం చెప్పబోతున్నా. విందామా? విన్నీకి మీరు సిద్ధంగా ఉన్నారా? కసితోటి వికృతంగా నవ్వుతూ హహహహా అని నువ్వేం చేస్తావు? వీలైతే అన్ని పిచ్చ కొట్టుడు కొడతావు. కాదంటే వాడితో ఆ తర్వాత జీవితాంతం మాట్లాడకుండా ఉండిపోతావు. నువ్వు బలహీనుడివైతే. బలం ఉంటే యుద్ధం, బలం లేకపోతే మౌనం. ఇంతే కదా. మూడో ఆప్షన్ కూడా ఉంటుంది. మైనార్టీ అయి నువ్వు హిందూ సెక్యులర్ అయితే ప్రతిరోజు వాడి వద్దకు పోయి కాళ్ళకు దండం పెడతావు. ఊహిస్తేనే ఊహ కూడా చాలా చండాలంగా కనబడుతున్నది కదా. మనం దక్షిణ కాశీ అని చెప్పుకునే వేములవాడలో 100 ఏళ్ళుగా అదే జరుగుతున్నది. మన చరిత్ర మీద ఒక మతోన్మాది సమాధికి మనం భక్తిగా మొక్కుకుంటున్నాం. భక్తిగా కాదు, బలహీనంగా, భయంగా, బానిసల్లా మొక్కుతా ఉన్నాం. మీలో చాలామంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి ఒక్కసారన్నా పోయి ఉంటారు. అక్కడ రాజన్న లింగం రూపంలో ఉంటే 100 ఏళ్ల కిందటి రజాకార్ ఒకడు బయట గుడి ప్రాంగణంలో సమాధి రూపంలో తిష్ట వేసి ఉంటాడు. అతనే హజరత్ సయ్యద్ తాజుద్దీన్. ముందు మన వాళ్ళు రెగ్యులర్గా చెప్పే చెవిలో పువ్వు లాంటి సెక్యులర్ హిస్టరీ చెప్పుకుందాం. వేములవాడలో జనం లోకల్గా హజరత్ బాజా అంటూ ఉంటారు. అతనే నిజానికి హజరత్ సయ్యద్ తాజుద్దీన్. అతను ఒకప్పుడు రాజన్న క్షేత్రంపైకి దండెత్తొచ్చాడు. కానీ మన వాళ్ళు అతను శివభక్తులని చెప్తుంటారు. శాంతిని కోరుకునే సుఫీ సత్ పురుషుడు అని కూడా సెలవిస్తూ ఉంటారు. గంగా జమున తేజీబ్ అనుకునే మన గులాబ్ జామున్ గారు కావాలనే తెగ నమ్ముతుంటారు ఈ విషయాన్ని. విచిత్రం ఏంటిదంటే ఒకప్పుడు నిజంగానే హజరత్ తాజుద్దీన్ అలియాస్ హజరత్ బాజా శివభక్తుడైన ఇప్పుడు ఆయన సమాధి వద్ద కూర్చొని దర్గాలో మన వాళ్ళు వేసే డబ్బులు తీసుకునే ఆ సోదరులు ఉంటారు కదా, అతను రాజరాజేశ్వరుని సన్నిధిలోనే ఎదురుగానే ఆ సమాధి దగ్గర కూర్చొని నెమలికలు పట్టుకొని జనాల తల మీద కొడతా ఉంటాడు. మరి తాను ఎప్పుడన్నా స్వామివారి దర్శనానికి పోవడు మీరు చూసిండ్రా? పోని ఆయనను వదిలేద్దాం. వేములవాడలో పుట్టి పెరిగిన ఎంతమంది ముస్లింలు గంగా జమున తహజీబ్ అంటూ రాజన్న దర్శనం చేసుకుంటున్నారు. హిందువులు మాత్రం శివ దర్శనం ముందో తర్వాతనో గుడి ప్రాంగణంలోని సమాధిని దర్శించుకుంటూనే ఉండాలి. 1, 2, 10, 20 కాదు, 100 ఏళ్ళుగా. సెక్యులరిజం అంటే మనం వాళ్ళకి మొక్కటం, వాళ్ళు మనల్ని మొత్తటం. అంతే కదా. వేములవాడని దక్షిణ కాశీ అంటారని చెప్పుకున్నాం కదా. గంగా తీరంలో అసలు కాశీలో కథ ఏంటితో తెలుసు కదా. జ్ఞానవాపి మసీదు లోపల కాళ్ళు కడుక్కునే చోట మన జ్యోతిర్లింగాన్ని దాచారు. కావాలని కసితోటి ప్రతిరోజు కాళ్ళు చేతులు కడుగుతున్నారు. ఎక్కువ మంది తెలిసి ఎవరో తెలియక కూడా ఉంటుండొచ్చు. అదేంట్రా అంటే అదే ఔరంగజేబ్ పెట్టించిన ఫౌంటైన్ అంటారు. మనోళ్ళు కూడా చాలామంది నమ్ముతుంటారు దాన్ని. కాశీలో కథే దక్షిణ కాశీలో కూడా రిపీట్ అయ్యింది. వేములవాడలోని గుడి ప్రాంగణంలో ఉన్న సమాధి ఎవరో శివభక్తుడిది కాదు, ముస్లిం రాజు పంపితే దండెత్తి వచ్చిన హజరత్ తాజుద్దీన్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మీకు. హజరత్ అంటే ఏంటిది అనే విషయాన్ని ఒకసారి మీరు గూగుల్ చేసి చూడొచ్చు, తెలుస్తుంది. అసలు ఈ దర్గాల ముచ్చటేంది, హజరత్లు అనేటటువంటి బిరుదులు వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నాయి, 1000 మందిని చంపుడేంది, చంపిన వాళ్ళకు మొక్కుడేంది, అదంతా చాలా పెద్ద విషయం. దాని గురించి నేను లోపలికి పోదలుచుకోలేదు. కొంచెం మీకు అర్థమవుతున్నది ఆల్రెడీ. నేను ఆల్రెడీ గతంలో కూడా మనం చెప్పినాం 2-3 సందర్భాల దాని విషయం ఏంటిది అని చెప్పేసి చేసిందట. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జనం అతన్ని కొట్టి చంపారు. ఇది తెలిసిన అప్పటి ముస్లిం రాజు బలవంతంగా తాజుద్దీన్ శివాన్ని గుడి ప్రాంగణంలో సమాధి చేయించిండు. అక్కడ అతడికి మొక్కిన తర్వాతనే రాజన్న దర్శనానికి పోవాలని శాసనం కూడా పెట్టిండు. జనం చేసేది ఏం లేక 100 ఏళ్ళు రాజు ఆదేశాలు అనుసరించారు. నాకు తెలిసి 100 ఏళ్ళు కూడా కాదు అది. 100 అంటే మరీ 1000 ఏళ్ళు కాదు, 800, 600 అని చెప్తా ఉన్నారు కదా అన్నదమ్ములు. అన్ని సంవత్సరాలు కాదు చెప్తా. ఇదంతా చరిత్ర పుస్తకాల్లో మనకున్నదా? ఉండే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు గొదువా. జనం తమ పవిత్ర క్షేత్రాన్ని కాపాడుకోవడమే కష్టమైనప్పుడు లింగం మీద ఏం చేస్తే వాడికే వంగి వంగి మొక్కుకొని
మనం పోక తప్పదు. అది మన దౌర్భాగ్యం. ఇదేదో వేములవాడలోనే జరిగింది కాదు. వేములవాడ మొదలు ఆలంపూర్ దాకా హైదరాబాద్ ముస్లిం రాజుల సంస్థానంలో ఎన్నెన్నో జరిగినాయి ఇట్లాంటి అరాచకాలు. ఇక దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఏమున్నది, కాశీ, మధుర, భోజ్శాల ఎక్కడ మసీదుతో విన్నా కింద ఏం దొరుకుతుందో అందరికి తెలిసిందే. అయోధ్య అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సుప్రీంకోర్టు వరకు మనం తరతరాల మతోన్మాదాన్ని ఎండగడుతూ పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు అటువంటి స్థితే వేములవాడ దర్గా విషయంలోనూ తలెత్తా ఉన్నది. సమస్య కోర్టు దాకపోయింది. వేములవాడ గుడిలో ఉన్న దర్గా ఏమాత్రం కదల్చొద్దు, కూల్చొద్దు అంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. తర్వాత ఏం జరుగుతున్నదో మనం చెప్పలేము, ఏం జరుగుతుందో కూడా. కానీ ఇక్కడ ప్రశ్న కోర్టులో జరిగే వ్యవహారం కాదు. అది అయోధ్య కానీ, కాశీ కానీ, మధుర కానీ, వేములవాడ దర్గా కానీ ఎందుకు ఫలానా వర్గం వారు కోర్టు బయట సంధికి సిద్ధం కారు? హిందువులు, ముస్లింలు అన్నదమ్ములు అని తెగ ఉపన్యాసాలు ఇచ్చే సదరు శాంతి మతం వాళ్ళే చిన్న సమాధి విషయంలో మాత్రం వెనక్కిపోరు. పోని వేములవాడలోని దర్గా ఊరికి బుల్డోజర్తో నీలమట్టం చేసి రేవంత్ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా? అట్లాంటి సిచ్యువేషన్ కూడా అక్కడ ఏం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ప్రభుత్వపు ముఖ్యమంత్రి. ఈ మధ్య చెప్పింది కూడా కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని. మరి ఇంకేంది? రాజన్న ఆలయ ప్రాంగణం నుంచి దర్గా తొలగిస్తే మరో చోట మరింత విశాలమైన భూమిని రేవంత్ ఇవ్వకపోతే వీర సెక్యులర్ నేత అయిన రాహుల్ గాంధీ ఊరుకుంటాడు. మరి ఎందుకు భయం? నిజంగానే అక్కడ అంటే నాకు వినబడుతున్నటువంటి విషయం ఏంటిదంటే, అక్కడ దర్గా పోయిన తర్వాత ఏదైతే ఆ దర్గా మీద బ్రతుకుతున్నటువంటి కుటుంబం ఉన్నదో వాళ్ళతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? వాళ్ళకి బయట ఒక 6 ఎకరాల ప్లేస్ కూడా ఇస్తామని చెప్పినట్టు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకునే సంతకాలు పెట్టారు. లేకపోతే ఏమైంది అంటే నిజంగా వాళ్ళు కూడా మేము బ్రతకలేకపోతున్నామని అబ్బో దిబ్బో అంటా ఉన్నారు ఆ ఊర్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హిందువులకు కొంతమేర విషయాలు తెలిసినాయి. వాళ్ళు ఎవరు మా దర్గాలకు వస్తలేరు, మాకు పైసలు ఇస్తలేరు, మేము బతికేది దీని మీదనే. ఏదో అదొకరు అప్పుడో ఇప్పుడు వస్తున్నాయి. ఒకవేళ ఇది తీసేస్తే మాకు ఎట్లా పరిస్థితి అన్నప్పుడు, ఇది తీసేస్తే మీకు బయట మీరు బ్రతకనీకి వేరే ఇస్తాము అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకొని పోతాము అన్నారట. అక్కడ ఒప్పుకొని పోతామన్న తర్వాత బయటోనికి ఏమైందో నాకు అర్థం కాదు. వీడు ఎప్పుడన్నా నాకు గుళ్ళేకి పోయిండా, దర్శనం చేసుకున్నాడా? ఏమనంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మాట్లాడతారు. నిజంగా బాయ్ బాయే. ఎప్పుడు బాయ్ బాయ్? వాడు బాయ్ అన్నప్పుడు వీడు బాయ్ అవుతాడు. వాడు బాయ్ కాదు బై బై అన్నప్పుడు వీడు బాయ్ అని ఎక్కడికెళ్ళిపోతాడు. ఇప్పుడు దర్గా తొలగిస్తే ముస్లింలలో పుట్టేది నిజంగా కొంతమంది నిజంగా రాజకీయ నాయకులు దీన్ని చాలా గట్టిగా వాడుకుంటున్నారు. భయం కాదు, కోపం. హిందువుల మీద మానసిక ఆధిపత్యం చెలాయించడానికి వేములవాడ, ఆలంపూరు, కాశీ, మధుర అన్ని దర్గాలు, మసీదులు కూడా చారిత్రక చిహ్నాలే. అందుకే వేరే చోట కట్టుకోవడానికి వారి కసి ఒప్పుకోదు. బాబ్రీ విషయంలో కూడా జరిగింది అది. ఇప్పటికీ ఎంఐఎం నాయకుడు ఓవైసీ వీలైనప్పుడల్లా చెప్పేది ఏంటి? మళ్ళీ అక్కడనే ఆయనకు బాబ్రీ కావాలన్నట. అయోధ్య రామాలయానికి దూరంగా గొప్పగా కడుతున్న అతిపెద్ద మసీదు బాబ్రీకి సాటి రాదు అంటా ఉంటాడు. ఇక్కడ సేమ్ ఫార్ములా. గుడి ప్రాంగణంలో ఉండే దర్గాకి బదులు దూరంగా మరో దర్గా కట్టుకుంటే అది గంగా, జమున, తహజీబ్ అనే గులాబ్ జామ్ కాదు. కేవలం హిందువులను తొక్కి పెట్టేలా గుడి లోపల తిష్ట వేస్తేనే బోలెడ్ సాటిస్ఫాక్షన్. వేములవాడలో ఉండే లోకల్ ముత్తవలి ముస్లిం మతానికి చెందిన అధికారి నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇప్పటికే ఇచ్చేసాడు. దర్గా వేరే చోటికి మార్చుకుంటామని. అయినా ఇందులోకి ఓవైసీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ప్రాబ్లం ఏంటిది? ఏమో ఆయనకి తెలవాలి. పాలిటిక్స్. రేవంత్ కూడా యోగిలాగా బుల్డోజర్ పాలన చేస్తున్నాడని రొమ్ములు బాదుకుంటా ఉన్నాడు. నిజంగా ఇది నవ్వుకోవాల్సినటువంటి విషయం. యోగి ఆదిత్యనాథ్ నెక్క నిజంగా ఇక్కడ ఒక్కరోజు రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఎట్లుంటుండే? ఒకటే ఒక రోజు అబ్బా, ఎక్కువ అవసరం లేదు. ఒకటే ఒక రోజు యోగి ఆదిత్యనాథ్ వాళ్ళే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటే ఇన్ని గుళ్ళు కూలిపోతుండేనా? ఇన్ని హనుమాన్ దేవాలయాల విగ్రహాలు కూల్చనీకి ఎవరైనా బయట నుంచి వస్తుండేనా? గుళ్ళ ముందు అశుద్ధం వాడు పోతుండేనా? ఉచ్చ పడుతుండే ఒక్కొక్కనికి. ఈ రోజుకు కూడా ఇన్ని దేవాలయాలు ఇన్ని రకాలుగా అవమానాలకు గురవుతా ఉన్నాయంటే స్టిల్ మనోడు వచ్చి ఎవరు రేవంత్ రెడ్డి కూడా యోగి ఆదిత్యనాథ్ లెక్క ఉంటా ఉన్నాడు, బుల్డోజర్ పాలన చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాం మనం? నవ్వొస్తున్నది నాకు నిజంగా. ఇప్పుడు రాజన్న ఆలయ పునర్నిర్మాణం విస్తరణ పనులకి అది అడ్డు అంటే కూడా ఒప్పుకుంటలేడంట. ఇప్పుడు ఆయన ఓవైసీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పుడు ముస్లింల విషయానికి వస్తే ఇటు కాంగ్రెస్ మళ్ళీ తర్వాత అటు బీజేపీ ఇద్దరు ఒకటే అంటా ఉన్నాడు. ఇప్పుడు వేములవాడ దర్గా అన్నట్ట 800 ఏళ్ళ నాటిదంట. ఎవడికి చెప్తా ఉన్నాడు? ఎవడికి పూలు పెడుతున్నాడు? అందుకు అక్కడనే ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. రాజన్న ఆలయ పునర్నిర్మాణం విస్తరణకు అది అడ్డు అంటే కూడా ఆయన ఒప్పుకుంటలేడు. ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి అక్కడనే ఉండాలి. హిందువుల విశ్వాసాలు, ఆగమ శాస్త్ర నియమాలు ఏవి కూడా మనోనికి పట్టాయి. అందుకే బీజేపీ లాంటి ప్రభుత్వం కాకుండా తమకు నచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా వీళ్ళందరూ కోర్టు మెట్లెక్కారు.
ఎలాగో పనిని ఆపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం సాధిద్దామని. ఈ మధ్యనే మున్సిపల్ ఎన్నికలు జరిగితే అందులో కూడా కాంగ్రెస్, ఎంఐఎం, నిజామాబాద్ లాంటి చోట్ల జట్టు కట్టినాయి. కానీ వేములవాడ ఇష్యూలో మాత్రం ఫుల్గా డ్రామాలు కొనసాగుతున్నాయి. ఆలయం లోపల ఉండే దర్గాకి హిందువులు తప్ప ముస్లింలు పెద్దగా రారు. అలాగే శివయ్య దర్శనానికి ఎంతమంది ముస్లింలు పోతారో అందరికి తెలిసిందే. మరి తమకు ఏ లాభం లేని చోట దేని గురించి వీళ్ళు పట్టుబడతా ఉన్నారు? రాజన్న సమక్షం నుంచి మరో చోటికి మారితే మరింత ఎక్కువ స్థలం వస్తుంది, ప్రభుత్వం ఇచ్చే సొమ్ము వస్తే ఇవన్నీ ఖచ్చితంగా అప్పచెప్తారు కదా. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. వాళ్ళకి మనల్ని చెప్పు కింద తేలులా బలంగా తొక్కి పెట్టాలని ఉన్నది, అంతే. అంతకుమించి ఇంకేముండదు. కోర్టుకు పోతారు, నిరసనలు చేస్తారు, రాజకీయ ఒత్తిడి తీసుకొస్తారు, మీడియాలో బాధితులం అంటూ రొమ్ములు బాధేసుకుంటారు. చూడండి ఇప్పటిదాకా ఏ మీడియానన్నా ఈ వార్తను కవర్ చేసిందే, ఏమైనా చేస్తారు. ఎందుకు? కొత్తగా కట్టే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా దర్గా ఉంటే, అదే సమాధి ఉంటే చరిత్ర మరుగున పడదు. ఈ వీడియో మొదట్లో చెప్పుకోవడం గుర్తున్నది కదా. నీ మొహం మీద పోసినా కూడా కాళ్ళు పట్టుకొని నువ్వు బాంచన్ అనుకుంటూ పోవాలి. అది రాక్షసానందం. గుడికి దూరంగా దర్గా మారిపోతే ఆ మజా వాళ్ళు మిస్ అవుతారు. అందుకే ఓవైసీ మొదలు అందరి ఓవర్ యాక్షన్. మనం ఏం చేయాలి మీరే చెప్పారు. నిజంగా లింగ రూపంలో శివయ్య కొలువై ఉండే ఆలయంలో శివం ఉండాలన్నా వద్దా? ఈ ప్రశ్నకు సమాధానంలోనే మనం ఏం చేయాలి, మనం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి ఏం చేయాలి, మన చేత రాజరాజేశ్వరుడు ఏం చేయించాలి, అన్నింటికీ సమాధానాలు ఉంటాయి. సమాధి నుంచి సమాధానాల వైపు కదులుడే మన తక్షణ కర్తవ్యం. నిజంగా ఎప్పటి నుంచో ఉన్నది ఆన్నే ఉండాలి అని చెప్పేసి ఓవైసీ చెప్పినటువంటి మాటల్ని మనం ఒకవేళ తీసుకుంటే ఈరోజు 60,000 దేవాలయాలు అంటున్నారు, 90,000 దేవాలయాలు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ మసీదును కూల్చినా కూడా ఏం కనబడుతున్నది? శివలింగాలే కనబడుతున్నాయి, దేవాలయాలే కనబడుతున్నాయి, దేవాలయాల ఆనవాళ్లే కనబడుతున్నాయి, హిందూ దేవీ దేవతలే కనబడుతున్నారు కదా, సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. మరి హిందువులందరూ కూడా అదే మాట మీద ఎప్పటి నుంచో ఉన్నాయి, అట్లనే ఉండాలి అనుకుంటే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆలోచించారు ఒకసారి. కోరుకుంటున్నాయి 3 దేవాలయాలు. నిజంగా 3 దేవాలయాలు కాదు, నాకు గద్వాల్ జోగులాంబ దేవాలయం పోతే అయితే దుఃఖం వచ్చిందట చూస్తే పరిస్థితి. అక్కడ అమ్మవారు ఉంటుంది, అమ్మవారు గుడి మట్టుకే అమ్మవారిది అన్నట్టు. అది మొత్తం క్షేత్రమే తల్లిది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ గర్భగుడి మట్టుకే ఆ తల్లిదైంది, మిగిలిందంతా అక్కడ కూడా ఒక దర్గా చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో అంగరంగ వైభవంగా దానికి అన్ని కొనసాగుతూ ఉంటాయి. ఆ పక్కకు ఒక శివయ్య ఉంటాడు పాపం. ఆ శివయ్య ముందు ఒక నంది ఉంటుంది, ఆ నంది భిన్నమైంది ఉంటుంది. ఆ శివుడి దగ్గరికి ఎవరెవరు ఎట్లెట్లా పోతాడో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఓ పూజ ఉండదు, ఓ పునస్కారం ఉండదు, దీపం ఉండదు, నైవేద్యం ఉండదు. జోగులాంబా దేవి ఎంత పెద్ద క్షేత్రము నాయన అది. దిక్కు లేదు, అడిగేటోడు కరువు లేడు, అడుగుటేడు లేడు, ఇక్కడ మాట్లాడేటోడు లేడు, మన దేవాలయాలను మనం రక్షించుకుందామురా అనేటోళ్ళు లేడు. నిజంగా ఎండోమెంట్స్ మాట్లాడితే బాధ అనిపిస్తుంది, కానీ మాట్లాడకుండా ఉండలేము. అరే నాయన మా మీద అంటే దేవుళ్ళ మీదనే కదా పైసలు సంపాదిస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఆ దేవుళ్ళను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది కదా. ఈరోజు నిజంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రివర్స్ల కోర్టుల కేసు వేయాలి. దేని మీద? ఆ దర్గాల మీద, ఓవైసీ మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వేయాలి కేసు. అరే నాయన అదంతా కూడా రాజన్నది సంబంధించినటువంటి ఆస్తి, మా ఆస్తి అంటే మీ ఆస్తే కదా నాయన, మా దేవుళ్ళ ఆస్తి అంతా కూడా మీరే తీసుకుంటున్నారు, మీరే తింటా ఉన్నారు కదా ఈ పైసలన్నీ. సో మా ఆస్తిలో వాళ్ళెవరు వచ్చుడు, వద్దు ఉండకూడదు, బయటకు పంపించాలని చెప్పేసి మీరు కదా మాట్లాడాల్సింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కదా హిందూ దేవతలను దేవుళ్ళను కించపరిచినప్పుడు కానీ, వాళ్ళకి అవమానం జరిగినప్పుడు కానీ, అటువంటి దేవాలయాలకు ఏదైనటువంటి హాని జరిగినప్పుడు కానీ ముందుకు రావాల్సింది. కేవలం పైసలు తీసుకుంటాం అంతే, అంతకుమించి మేమేం చేయం రక్షణ కోసం అని కూర్చుంటే ఎట్లా? ఎవరు మాట్లాడాలి? ఎన్ని మీడియా ఛానల్స్ కవర్ చేస్తున్నాయి అబ్బా ఈ విషయాన్ని? కామెంట్ రూపంలో అభిప్రాయాలు తెలియజేయర్రి. వీడియో నిజంగా పంచాలనుకుంటే పంచే ప్రయత్నం చేయర్రి, తెలియాలి నిజంగా. వందే భారత్ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో చాలా విషయాలు చాలా కరెక్ట్గా ఉంటాయి. నేను అనేక సందర్భాల్లో దీన్ని ఫాలో అవుతూ ఉంటా. నిజంగా అట్లాంటి దీంట్లో ఈ స్టోరీ చూసిన తర్వాత నేను చెప్పకుండా ఉండలేకపోయినా, పూర్తి స్టోరీ మీరు దీనిలో చదివే ప్రయత్నం చేయర్రి. గూగుల్లో ఇంకో 2-3 చోట్ల కూడా దీనికి సంబంధించినటువంటి స్టోరీ ఉన్నది. జై హింద్, మేరా భారత్ మహాన్.